హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి బిగ్ బాస్ ప్రోమో అయితే ఎర్లీగా రిలీజ్ చేశారు. సో దాంట్లో ఫస్ట్ ప్రోమోలోనే 3 ఫైట్స్ అయినాయి. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది ప్రోమో చూసిన తర్వాత. సో దాంట్లో ఫస్ట్ ఫైట్ ఏంటంటే నిన్న నైట్ అందరు హౌస్మేట్స్ అందరూ నాగమణికంఠ అని నేమ్ చెప్పారు కదా బయటికి పంపించడానికి. సో తను చాలా ఫీల్ అయ్యాడు. దాని గురించి నిఖిల్తో డిస్కస్ చేస్తున్నాడు. దాంట్లో మెయిన్గా ఆదిత్య ఓం గారి బిహేవియర్తో దీనికి ప్రాబ్లం ఉందన్నమాట నాగమణికంఠకి. అందుకని నిఖిల్తో డిస్కస్ చేస్తుంటే తను చెప్పే మాటలకి నిఖిల్కి కూడా హట్టింగ్గా అనిపించింది. ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయాలి కదా అంటే నాగమణికంఠ ఏమో నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. సో వీళ్ళిద్దరు డిస్కషన్ అయ్యింది. దీనిలో మనం డైరెక్ట్గా ఎపిసోడ్ చూస్తే తప్ప ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని మనం డిసైడ్ చేయలేం. నెక్స్ట్ ఫైట్ వచ్చి ఆరెంజెస్ గురించి. ఈ ఆరెంజెస్తో శేఖర్ భాష నిఖిల్ క్యాచెస్ ఆడుకుంటున్నారు. నెక్స్ట్ సెకండ్ ఫైట్ ఏంటంటే ఆరెంజెస్ గురించి. శేఖర్ భాషను నిఖిల్ ఆరెంజెస్తో క్యాచెస్ ఆడుకుంటున్నారు. అది సోనియా చూసింది. తనకు అస్సలు నచ్చలేదు తినే ఫుడ్తో అలా గేమ్స్ ఆడుతున్నారని. తను అలాంటి ఫుడ్ ఇంకెవరు తింటారో మీరు అలా పాడు చేస్తే అంటుంది. దానికి శేఖర్ భాష ఏమో ఆరెంజెస్తో ఆడకూడదని బిగ్ బాస్ రూల్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. సో దీంట్లో అయితే శేఖర్ భాషదే తప్పు. దీంట్లో ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా సరే సోనియాదే కరెక్ట్. శేఖర్ భాష చేసింది తప్పు. ఎందుకంటే తినే ఫుడ్ అక్కడ ఎంత వాల్యూ ఉంటుందో తెలుసు కదా. సో దాన్ని అసలు ఎప్పుడు అలా యూస్ చేయకూడదు. మన మామూలుగా అయినా సరే మన ఫుడ్ని అసలు వేస్ట్ చేయకూడదు. ఫుడ్తో ఎటువంటి గేమ్స్ ఆడకూడదు. చూద్దాం ఈ ఆర్గ్యుమెంట్ ఎంతవరకు వెళ్తుందో. సో థర్డ్ ఫైట్ వచ్చేసి టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అదేంటంటే ఒక సెట్ వేశారు. ఆ సెట్లో తాడులు ఉన్నాయి. ఆ తాడులు అందరూ పట్టుకుని అలాగే ఉండాలి. తాడులు పట్టుకునే ఉండాలి. అక్కడ ఉన్న సెటప్ కానీ ఏ రాడ్స్ని కానీ పట్టుకోకూడదు. జస్ట్ తాడులు మాత్రమే పట్టుకుని ఉండాలి. అలా ఫైట్ చేయగా లాస్ట్కి అయితే నిఖిల్ నైనిక అయితే ఉన్నారు. తను లేడీ అయినప్పటికీ లాస్ట్ దాకా ఉంది కదా, అది చాలా గ్రేట్. నిఖిల్ కూడా చాలా బాగా పట్టుకున్నాడు. సో చూద్దాం ఫైనల్గా ఎవరు విన్ అవుతారో. అప్పుడు ఎపిసోడ్ చూశాక మనం మళ్ళీ మాట్లాడుకుంటాం. దీంతో పాటుగా నేను లైవ్ అప్డేట్స్ కూడా చేస్తాను. ప్రస్తుతానికైతే వాళ్ళు సూట్ కేసెస్ అవన్నీ సర్దుకుంటున్నారు, అంతే తప్ప ఏం లేదు. సో లైవ్లో ఏమైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నేను మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను. ఓకే, ప్లీజ్ నాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళని, కొత్తగా రివ్యూవర్స్ చేసే వాళ్ళని ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ 3 ఫైట్స్లో ఏ ఫైట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎవరిది అయితే శేఖర్ భాష అండ్ సోనియాలో ఎవరిది తప్పనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ని తప్పకుండా చెప్పండి. ఓకే, బాయ్.